నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్ న్యూస్. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన మహోత్సవంలో భాగంగా కరీంనగర్ జిల్లా ఎల్లందుకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం దేవాలయానికి చేరుకున్న ఎఫ్టీవీ అండ్ టొరిటో వ్యవస్థాపకులు సీఈఓ పాడి ఉదయనందన్ రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు ఉదయనందన్ రెడ్డి తలపై పెట్టుకుని ఊరేగించారు. అనంతరం గుడిలో పూజారులు అక్షింతలను రాముల వారికి సమర్పించి పూజలు చేశారు. పూజల్లో ఉదయనందన్ రెడ్డి పాల్గొన్నారు. తర్వాత ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన భజన కార్యక్రమంలో ఉదయనందన్ రెడ్డి పాల్గొని శ్రీరామ కీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా ఉదయనందన్ రెడ్డి మాట్లాడుతూ 500 ఏళ్ల నాటి అయోధ్య రామాలయం సమస్య ఈరోజు శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠతో సాకారం ప్రధానమంత్రి మోడీతో అయిందని అన్నారు. ఎల్లందుకుంట దేవాలయానికి తన వంతు సహకారం ఉంటుందని ఉదయనందన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ అయోధ్యలో శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా రావడం జరిగింది. అందరికీ కూడా శుభాకాంక్షలు. 500 సంవత్సరాల ఈ యొక్క కోరికలు ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తీర్చడము చాలా గొప్ప విషయం. దాని సందర్భంగా ఇవాళ మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇల్లంతకుంట శ్రీరాముల వారి ఆలయం అయోధ్య తర్వాత మన భద్రాద్రి తర్వాత ఇల్లంతకుంట రాముల వారికి అత్యంత పెద్ద ఆలయం, కొన్ని వేల సంవత్సరాల ముందు ఏర్పడిన ఆలయం. నేను కూడా ఈ ప్రాంతం నుంచి వచ్చినా కాబట్టి నా వరకు ఎటువంటి అన్ని విధాల కృషి చేస్తా ఇల్లంతకుంట ఆలయం కోసం. మీ అందరికీ కూడా మనందరికీ ఈ ప్రాణ ప్రతిష్ఠ 500 సంవత్సరాల ఒక డ్రీమ్ని, ఒక కోరికని వాళ్ళు నెరవేర్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పురా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.